శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పరమ పవిత్రమైనటువంటి మన భారతావనిలో అనేక పుణ్యక్షేత్రాల్లో సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రము మోతక్పల్లి క్షేత్రము అని మన హైదరాబాదు కర్ణాటకలో పూర్వపాలితమైనటువంటి హైదరాబాదు కర్ణాటకలో చెందినటువంటి బలభీమసేన స్వామి దేవాలయము మోతక్పల్లి క్షేత్రము. ఈ క్షేత్రంలో చాలా విశిష్టమైనటువంటి బలభీమసేన స్వామి వారు నిలిచినటువంటి ఈ క్షేత్రము పూర్వమందున శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని జరిపించుకొని స్వామివారు స్వయాన ఈ గుండుపై నిలిచి ఇక్కడనే తాను భక్తుల మనోభీష్టాన్ని పూర్ణం చేస్తూ అతి పెద్దదైనటువంటి క్షేత్రము ఈ మోతక్పల్లి క్షేత్రము. ఈ క్షేత్రంలో నారదుల వారికి పూర్వజన్మంలో పురాణంలో భాగవతంలో చెప్పేలా శూద్ర జన్మ ప్రాప్తమైంది. ఆ జన్మ నివృత్తి చేసుకొని భగవంతుని సాక్షాత్కారం చేసుకున్నటువంటి భవ్యమైనటువంటి క్షేత్రము ఈ మోతక్పల్లి క్షేత్రము. ఈ క్షేత్రంలో సంవత్సరం పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాల్లో ఈ పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు. ప్రాయः ఈ బ్రహ్మోత్సవాలంటే మన పూర్వజన్మంలో చేసుకున్నటువంటి సుకృతం. బ్రహ్మోత్సవంలో స్వామివారి ఒక్కొక్క ఉత్సవాన్ని సందర్శించేటిది మన పూర్వజన్మ సుకృతం. ఇక్కడ మార్గశిర శుద్ధ దశమి రోజు స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నము అభిజిన్ ముహూర్తంలో ఉదయాన్న స్వామివారికి సుప్రభాతము మహాపంచామృతాభిషేకం గావించి సరిగ్గా అభిజిన్ ముహూర్తంలో అర్చకులు మరియు గ్రామ ప్రముఖుల చేత స్వామివారి పరమ పవిత్రమైనటువంటి ధ్వజారోహణ కార్యక్రమం స్వామివారి ఉత్సవాలు ప్రారంభం అంకురారోపణ జరుగుతుంది. మరుసటి రోజు గీతా జయంతి నిమిత్తకంగా విశేషమైనటువంటి పారాయణము. ద్వాదశి రోజు స్వామివారికి ఉత్సవాలు. హనుమద్ త్రయోదశి అని వస్తుంది. ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ వ్రతము హనుమద్ వ్రతము. ఈ హనుమద్ వ్రతాన్ని చాలా చక్కటైనటువంటి వ్రతం. ఎందుకంటే త్రయోదశి అంటే 13. ఈ 13 దూరాలతో 13 పోగులతో నిర్మించినటువంటి దూరాన్ని 13 గ్రంథితులో బంధించి స్వామివారిని ఆంజనేయ స్వామివారిని విశేషంగా పూజించుకొని ఈ బ్రహ్మోత్సవాల్లో గ్రామ ప్రజలు భక్తులు అందరూ స్వామివారిని విశేషంగా ఆరాధించి ఈ హనుమద్ వ్రతాన్ని విశిష్ట పూర్ణతో ఇక్కడ గావిస్తారు. అయిన తర్వాత చతుర్దశి రోజు ఇక్కడనే క్షేత్రంలో నిలిచినటువంటి మన కాకతీయుల కాలంలో ప్రతిష్టాపించేటటువంటి మనోనియామకుడు భవానీ శంకరుని యొక్క అభిషేక కార్యక్రమం ఉదయాన్న నమక చమకపూర్వకంగా స్వామివారిని అభిషేకించి ఆ రోజు స్వామివారికి విశేషంగా ఆరాధన కైంకర్యాలు చేసి మరుసటి రోజు పౌర్ణిమ రోజు మార్గశిర పౌర్ణిమ. ఈ పౌర్ణిమ చాలా ప్రీతికరమైనటువంటి పౌర్ణిమ. శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో సెలవు చెప్పాడు, మాసానాం మార్గశీర్షోహం. ఈ మార్గశిర మాసంలో మనం ప్రతి ఒక్క దేవాలయంలో, విష్ణు ఆలయంలో, వైష్ణవ ఆలయంలో, స్వామివారి ఆలయాల్లో అభిషేకించుకోవాలి, క్షీరంతో అభిషేకించుకోవాలి. ప్రత్యేకత ఈ మోతంపల్లి క్షేత్రంలో స్వామివారి హృదయ భాగమందు నరసింహరూపి పరమాత్ముడు, ఆయన పై భాగమందున వాసుదేవుడు ఇక్కడ వాసించాడు. నరసింహస్వామికి వాసుదేవునికి ఉదయాన్న స్వామివారికి క్షీరాభిషేకము, ఉదయాన్న మార్గశిర మహాపూజ. ఇక్కడ విశిష్టత ఏంటంటే అన్ని ఆంజనేయ క్షేత్రంలోకిన ఈ మోతంపల్లిలో విశేషమైనటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. ఉదయాన్న రంగపూజ అని ఉంటుంది. ఈ రంగపూజల్లో మాస మహాత్మ్యాన్ని స్వామివారి దగ్గర చెప్పి స్వామివారికి సమర్పించి బ్రాహ్మణారాధన మరియు స్వామివారి ఉత్సవ ప్రారంభము పౌర్ణిమ ఉత్సవము అయిన తర్వాత మధ్యాహ్న కాలంలో స్వామి ప్రీతి కొరకు పవమాన హోమాన్ని సూక్తంతో స్వామివారి హోమాన్ని జరిపిస్తారు.
సాయంకాలంలో స్వామివారు 4 గంటలకు ఇక్కడ నుంచి దేవాలయం నుంచి మాడ వీధుల్లో ఊరేగింతూ స్వామి మహామంగళకరమైనటువంటి రథోత్సవం దగ్గరికి సరిగ్గా 5 గంటలకు అక్కడ చేరుకొని సుముహూర్త కాలమందు స్వామివారు రథారూఢైన తర్వాత భక్తులు రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. రథంలో స్వామి 5 గంటల నుంచి సుమారు రాత్రి 11 గంటల వరకు రథోత్సవంలో స్వామివారికి విశేషంగా భక్తులకు దర్శిస్తూ భక్తులు వచ్చిన వాళ్ళు స్వామివారికి తమ మనోభావాన్ని తమ కోరికల్ని తీర్చుకుంటూ స్వామిని దర్శించుకుంటారు. సరిగ్గా రాత్రి 11:45 మంగళకరమైనటువంటి మహారథోత్సవము పుర ప్రముఖుల మరియు భక్తజనుల సహకారంతో అర్చకుల వారితో ఆ రథోత్సవం జరిగి స్వామివారు పునః అక్కడి నుంచి దేవాలయానికి వచ్చిన తర్వాత స్వామివారికి మహానివేదన మహామంగళారతి తీర్థప్రసాదం ఆ రాత్రికాలంలో స్వామివారికి మరియు భక్తులకు పెడతారు. మరుసటి రోజున స్వామివారికి ఉదయాన్న యథాప్రకారం మహాపూజ, సాయంకాలము పుష్ప తేరు అంటారు, గజరాజుపై స్వామివారికి ఊరేగిస్తారు. ఆ గజవాహనోత్సవం జరిగి స్వామివారికి మరుసటి రోజు ప్రతిపదా రోజు సాయంకాలము చక్ర స్నానంతో ఈ బ్రహ్మోత్సవం కార్యక్రమం ముగిస్తూ మరియు ప్రతిరోజు స్వామివారికి విశేషంగా ఆరాధన కైంకర్యం జరుగుతూ ఉంటుంది. పంచమి రోజు స్వామివారికి మధ్యాహ్నంలో అభిజిన్ ముహూర్తంలో స్వామివారి ధ్వజారోహణం అవుతుంది కదా, అదే అభిజిన్ ముహూర్తంలో మరియు స్వామివారికి ఆరాధించి ఆ ధ్వజ అవరోహణంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం ఇక్కడ అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. ఇటువంటి ఉత్సవాల్లో స్వామివారిని దర్శించుకునేది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మనకందరికీ కూడా ఆ బలభీమసేన స్వామి ఎల్లప్పుడూ కూడా అనుగ్రహించుదా. కానీ మనమందరం కూడా స్వామివారిని మరొక్కసారి ప్రార్థించుకుందాం. స్వస్తిభ్యః ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీకృష్ణార్పణమస్తు.